నమస్తరా అందరికి సమ్మక్క జాతర మహా కుంభమేళ మనము నిజంగా తిరుపతి దేవస్థానం వాళ్ళని చూసి చాలా నేర్చుకోవాలి. అక్కడ వాళ్ళు భక్తుల కోసము ప్రసాదం రూపకంగా వాళ్ళకు ఆకలి తీర్చడం నిజంగా మేము మొన్న 9వ తారీఖు పోయినప్పుడు చూసి నేను అది వీడియో పెడతా, మీరు చూడండి. ఇప్పుడు మన సమ్మక్క జాతరలా బంగారము బెల్లం రూపంలో రాసులు రాసులు ఆడ ఇట్లా గుట్టలు లెక్క పేరుకపోతున్నాయి. బియ్యం ఓడి బియ్యం పేరు మీద బియ్యం కూడా ఓడి బియ్యాలు ఇంత కుప్పలు లెక్క వేరుకపోయినాయి. అవి మీరు వండి పెట్టి అందరికి ప్రసాదం లెక్క నైవేద్యం ఇస్తే ఎంత అద్భుతంగా ఉంటుండే. ఏం చేసుకుంటారు అదంతా మీరు? అంటే మీరు మళ్ళీ దాన్ని క్యాచ్ చేసుకుంటారా? మీరు ఇన్ని కోట్లు పెట్టినామంటారు, 10 కోట్లు పెట్టి మనకు బొచ్చల్లోవా బోకెల్లోవా స్టవ్వుల్లోవా మనుషులు లేరా వండి పెట్టడానికి? మీరు మనుషులను పెట్టి ఆ మంచిగా ప్రసాదము నైవేద్యం మంచిగా పరమాన్నము ఓడి బియ్యంతో మంచిగా పులిహోర ఇట్లా చేసి ప్రజలను అందరూ ఒక క్యూ లైన్ పెట్టి తీసుకోండి అనేది తిరుపతిలో పెట్టినట్టుగా పెడితే అది ఎంత అద్భుతంగా ఉంటుండే, అది ఎంత సార్థకము. అమ్మవారు కూడా ఎంత మెచ్చుతుండే దీన్ని. అంటే మీరు ఇదంతా మళ్ళీ క్యాచ్ చేసుకోవడానికి అవన్నీ కుప్పలు వేర్చిర్రా? నేర్చుకోవాలి మనం. తిరుపతి దేవస్థానం చూసి చాలా నేర్చుకోవాలి. నేను మొన్న 9వ తారీఖు పోయినప్పుడు చూసా, నేను మీకు అది వీడియో చేసి పెడతా చూడండి. నేను షూట్ చేశాను అక్కడ కూడా.